మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ రేస్లో అందరికన్నా ముందుండాలని ఒక పెద్ద ప్లాన్ వేసింది. చాలా పెద్ద ప్లాన్. మరి అసలా ప్లాన్ ఏంటి? ఏఐ ప్రపంచాన్ని మొత్తం మార్చేయగల ఈ ప్రణాళిక వెనక ఎవరున్నారు? రండి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ మాటలన్నది ఎవరో కాదు, మెటా ఏఐ విభాగానికి కొత్తగా బాసైన వ్యక్తి. ఏఐ ఫ్యూచర్ ఎంత అద్భుతంగా ఉండబోతోందో ఈ ఒక్క మాటతోనే మనకర్థమైపోతుంది. ఇంత పెద్ద ఆవిష్కరణలను నిజం చేయడానికే మెటా ఆయనే రంగంలోకి దించిందన్నమాట. అవును, ఇంత పెద్ద విజన్ని రియాలిటీగా మార్చడానికి మెటా ఒక స్పెషల్ పర్సన్ ఎంచుకుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆయనే ఈ మొత్తం ప్లాన్ వెనుక ఉన్నది అలెగ్జాండర్ వాంగ్. ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, వాంగ్ ప్రొఫైల్ చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. 2022లో అతి చిన్న వయసులోనే సొంతంగా బిలియనీర్ అయ్యారు. అంతేకాదు, స్కేల్ ఏఐ అనే సక్సెస్ఫుల్ కంపెనీని కూడా స్థాపించారు. ఇప్పుడేమో మెటా యొక్క చాలా ప్రతిష్టాత్మకమైన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్కి హెడ్గా ఉన్నారు. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, $4.3 బిలియన్. వావ్! మెటాకు వాంగ్ మీద ఎంత నమ్మకమో, అతని కోసం ఎంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టిందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు కదా. ఇది మామూలు జాబ్ ఆఫర్ కాదండి. దీన్ని యాక్విహైర్ అని పిలుస్తారు. అంటే ఏంటంటే ఒక వ్యక్తి టాలెంట్ కోసం వాళ్ల కంపెనీనే కొనేయడమన్నమాట. వాంగ్ కోసం మెటా సరిగ్గా అదే చేసింది. అతని స్కేల్ ఏఐ కంపెనీని ఇంత పెద్ద మొత్తానికి కొనేసింది. సరే, మరి వాంగ్ హెడ్ చేస్తున్న ఈ మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ లేదా ఎంఎస్ఎల్ గోలేంటి? వాళ్ల లక్ష్యం చాలా క్లియర్గా ఉంది. కేవలం రీసెర్చ్ చేసి ఊరుకోవడం కాదు, ఆ రీసెర్చ్తో వచ్చిన ఫలితాలను 100 కోట్ల మందికి ప్రాడక్ట్స్ రూపంలో అందించడం. ఇప్పటిదాకా మనం ఎవరు అనే విషయంపై దృష్టి పెట్టాం గదా, ఇప్పుడు ఎలా అనే దానిపైకి వెళ్దాం. అంటే మెటా యొక్క అసలైన ఏఐ స్ట్రాటజీ ఏంటో అర్థం చేసుకుందాం. అయితే మిగతా కంపెనీల కంటే మెటా ఏం భిన్నంగా చేయబోతోంది? వాళ్ళ గేమ్ ప్లాన్ ఏంటి అసలు? ఆ ప్లాన్ వెనుకున్న ఆలోచన ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం. సరే, మెటా స్ట్రాటజీ పేరు వర్చువస్ ఫ్లైవీల్. వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా ఇది చాలా సింపుల్. ఇదొక సైకిల్ లాంటిదన్నమాట. ఇందులో 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, వాళ్ళు అద్భుతమైన ఏఐ మోడల్స్ తయారు చేస్తారు. నెక్స్ట్, ఆ మోడల్స్ని మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్లో పెడతారు. అంటే 350 కోట్ల మందికి అందుబాటులోకొస్తాయి. ఆ తర్వాత అంతమంది దాని వాడటం వల్ల వచ్చిన డేటాతో వాళ్ళ కంప్యూటింగ్ పవర్ని ఇంకా పెంచుకుంటారు. ఫైనల్గా ఆ పెరిగిన పవర్తో ఇంకా పెద్ద, ఇంకా బెటర్ రీసెర్చ్ చేస్తారు. మళ్ళీ ఫస్ట్ స్టెప్. చూసారా, ఇదొక నాన్ స్టాప్ సైకిల్. సో ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సైకిల్లో ప్రతి స్టెప్ ఆ తర్వాతి స్టెప్కి మరింత పవర్ ఇస్తుంది. దీనివల్ల వాళ్ల ప్రోగ్రెస్ చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఒకదాన్ని ఒకటి బలంగా చేసుకుంటూ మొత్తం సిస్టమ్ ఇంకా పవర్ఫుల్ అవుతుంది. ఈ స్ట్రాటజీ అంతా బాగానే ఉంది, కానీ చివరికి మన చేతికి వచ్చే ప్రాడక్ట్ ఏంటి? మెటా యొక్క ఫైనల్ గోల్ ఏంటో ఈ సెక్షన్లో చూద్దాం. ప్రస్తుతం మనం ఏఐని ఎలా వాడుతున్నాం? ఫోన్లో ఒక చాట్ విండోలో, అంతే కదా? కాని మెటా విజన్ అది కాదు. వాళ్ళు మనతోనే ఎప్పుడూ ఉండే ఒక పర్సనల్ ఏఐ కంపానియన్ని తయారు చేయాలని చూస్తున్నారు. మన జీవితంలో ఒక భాగమైపోయేలా అన్నమాట. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఏం చూస్తున్నామో అది కూడా చూసే, మనం ఏం వింటున్నామో అది కూడా వినే ఒక ఏఐ. ఇది జస్ట్ ఒక అసిస్టెంట్ కాదు, మన ప్రపంచాన్ని మనతో పాటే ఎక్స్పీరియన్స్ చేసే ఒక తోడు. అయితే ఈ విజన్ని నిజం చేయడానికి ఫోన్ ఒక్కటే సరిపోదు. అందుకే కదా మెటా ఈ రేబాన్ స్మార్ట్ గ్లాసెస్ లాంటి వేరియబుల్ డివైజెస్పై చాలా ఇన్వెస్ట్ చేస్తోంది. ఫ్యూచర్లో మన ఏఐ కంపానియన్ ఇలాంటి చాలా డివైజెస్లో ఉంటుంది. ఈ గ్లాసెస్ జస్ట్ బిగినింగ్ మాత్రమే. సరే, ఇప్పుడు అందరికీ వచ్చే క్వశ్చన్ ఇదే: ఈ గ్లాసెస్కి నిజమైన ఏఐ సూపర్ పవర్స్ ఎప్పుడొస్తాయి? దానికి అలెగ్జాండర్ వాంగ్ ఆన్సర్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్: చాలా త్వరలో. అవును, ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన పనిలేదట. రాబోయే కొన్ని నెలల్లోనే పెద్ద పెద్ద మార్పులు చూడొచ్చు అని హింటిచ్చారు. ఓకే, చివరిగా ఈ భారీ ప్లాన్ వెనకున్న ఫిలాసఫీ ఏంటి? వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మెటా దీన్ని జస్ట్ ఒక ప్రాడక్ట్లా కాకుండా ఒక లాంగ్ టర్మ్ విజన్తో ఎలా బిల్డ్ చేస్తుందో చూద్దాం. అలెగ్జాండర్ వాంగ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. తను యంగ్గా ఉన్నప్పుడు అన్నీ ఫాస్ట్గా జరిగిపోవాలి అనుకునేవాడట. చాలా అసహనంగా ఉండేవాడట. కాని ఇప్పుడలా కాదు. ఒక స్థిరమైన లాంగ్ టర్మ్ ఫౌండేషన్ వేయడం ఎంత ముఖ్యమో అర్థమైందట. మెటాలో వాళ్ల టీం కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతోంది.
వెంటనే రిజల్ట్స్ రావాలని కంగారు పడకుండా స్ట్రాంగుగా పునాదులు వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు ఎలా చూస్తున్నారో చెప్పడానికి ఆయనొక మంచి పోలిక చెప్పారు. ఇదొక విత్తనం నాటినట్లట. అది కొన్ని దశాబ్దాల పాటు పెరిగి పెద్ద చెట్టవుతుంది. ఇది స్ప్రింట్ కాదు, ఒక మ్యారథాన్. అలా ఈ టెక్నాలజీని నెమ్మదిగా జాగ్రత్తగా పెంచుతున్నారు. ఎందుకంటే మన లైఫ్స్లో ఇంతలా కలిసిపోయే ఏఐని తయారు చేస్తున్నప్పుడు నమ్మకమనేది చాలా చాలా ముఖ్యం. అందుకే సేఫ్టీ, రెస్పాన్సిబిలిటీ అనేవి మెటాకు టాప్ ప్రయారిటీ. అంతేకాదు, ఈ ఏఐ ఎలా ప్రవర్తించాలో డిజైన్ చేయడానికి ఫిలాసఫర్స్, సైకాలజిస్టులతో కూడా కలిసి పనిచేస్తున్నారు. ఎంత ఆలోచిస్తున్నారో చూడండి. అలెగ్జాండర్ వాంగ్ మాటల్లో చెప్పాలంటే మనం అనుకున్నదానికంటే ఫాస్ట్గా ఫ్యూచర్ మన ముందుకు వచ్చేస్తోంది. నిజమే, మనం ఊహించేలోపే ఈ టెక్నాలజీ మన జీవితాల్లో ఒక భాగం కాబోతోంది. చివరిగా ఒక ప్రశ్న. మన కళ్ల జోడుకి సూపర్ పవర్స్ వస్తే, మన ఏఐ ఫ్రెండ్ మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టకుండా మన పక్కనే ఉంటే అప్పుడేమవుతుంది? మన జీవితాలు ఎలా మారిపోతాయి? ఇది మంచి చేస్తుందా లేక కొత్త సమస్యలు తెస్తుందా? భవిష్యత్తులో మనకోసం ఏం రాసిపెట్టి ఉందో